నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు సూపర్ కర్రీ అండి. ఇది పచ్చి చేపల పులుసు అమ్మమ్మ గారి స్టైల్లో వండుతున్నాను. అన్నీ కలిగిపెట్టి, తాలింపులు కాకుండా కలిగిపెట్టి వండే వంట. ఈ వాటి కోసం ఇలా చిన్న చిన్న చేపలు, ఏటి మోసులు, చిత్రాయి చేపలు తీసుకున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మా ఊరైతే కృష్ణానది ఒడ్డున, విజయవాడ దగ్గర కృష్ణానది ఒడ్డున ఆనుకొని ఉంటుంది మా ఊరు. మాకు ఎక్కువగా ఈ చేపలు దొరుకుతాయి. ఇలా చిన్న చిన్న చేపలు తెచ్చేసి పులుసు పెట్టుకొని తింటూ ఉంటాం మట్టి చట్టిలో. నేను ఈరోజు మట్టి చట్టిలో వండి చూపిద్దాంలే అనుకున్నాను. అన్నీ రెడీ చేశానండి. అలానే మట్టి చట్టి కూడా మా దగ్గరికి తెచ్చుకునే టైంలో చేజారి కింద పడిపోయింది. ఇంకా అందుకని ఈ అల్యూమినియం దానిలోనే చూపిస్తున్నాను. సగం ఫ్రైకి తీసాను, సగం ఇలా పులుసు చూపిస్తున్నాను. నేను ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి సన్నగా తరిగి వేశాను. దీనిలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేస్తున్నాను. అలానే రుచికి సరిపడినంత ఉప్పు, కళ్ళుప్పు, పసుపు. దీనిలో కారం కొంచెం ఎక్కువే ఉండాలి. ఇది బాగా మంటగా ఉండిద్ది. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఇలా ఇవన్నీ ఈ ముక్కలకు పట్టేదాకా ఒక 5 నిమిషాలు ఇలా కలపాలి. ఇలా మొత్తం కలిపేసి ఉప్పు కూడా సరిపోయిందా అని చూసుకోవాలి ఇక్కడే. దీనిలో ఈ ముందుగా నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు బాగా పులుసు పిసికి పెట్టాను, అది వేశాను. ఈ ముక్క మునగా పులుసు పోస్తున్నాను. ఇక్కడే ఉప్పు చూసుకుని ఇంకా మళ్ళీ గంటి పెట్టి తిప్పి చూసేది ఏం లేదు. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. తాలింపులు వేసేదానికంటే కూడా ఇలా కలిపి పెట్టిన చేపల కర్రీ కూడా చాలా బాగుంటుంది. అది కూడా మట్టి సట్లో అయితే ఇదిగోండి ఉడకటానికి వచ్చింది. ఇలా ఇది నైట్ వండుకొని ఉదయం పూట తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. చేపల కూర ఎప్పుడైనా సరే వండిన తర్వాత ఒక పూట ఆగిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. దీనిలో నేను ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ చెక్క, లవంగా నూరి ఒక్కొక్క చిన్న చిన్న ముక్కలే ఇలా నూరి పొడిలాగా వేశాను. ఇలా గంటి పెట్టుకోకుండా ఇలా క్లాత్ పట్టుకొని ఇలా సట్టిని ఇలా కదిలిస్తూ ఈ పులుసుని కలిగి తిప్పాలి. స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే. ఇదిగోండి ముక్క చెదరకోకుండా చక్కగా ఉడికిపోయి అన్నీ పట్టి ఉప్పు కారాలు చక్కగా చాలా టేస్ట్ వస్తుంది. అయిపోయింది కర్రీ. దీనిలో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఇవి జల్లి దించేస్తే అయిపోయిద్ది. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇదిగోండి చూడండి, ముక్క చెదురవ్వకోకుండా చక్కగా ఏ ముక్కకు ఆ ముక్క పులుసు. నేను సాయంత్రం చూపిస్తున్నాను, ఉదయాన్నే వండాను కదా, ఇది సాయంత్రం పూట చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. మీకు నచ్చింది అనుకోండి. ఇలా అన్నీ కలిపెట్టి వండేది ఇప్పుడు తగ్గిపోయింది. తాలింపేసి దానిలో ముక్కలు వేస్తున్నారు. ఇలా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి.